ఓం నమః. లక్ష్మీనాథసమారంభునాభ్యామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదైవసం పరంపరం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమః కోదండాస్తాయ సంధీకృత్సరాయ చ దండితాకులదైత్య రామాయ పన్నివారుడే బుద్ధిర్బలమేశోధైర్యం నిర్భయత్వరోగతాం అజాడ్యం వాకుటత్వం చరమస్మరణ భవేత్. ప్రియ భాగవతోత్మలారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణం సుందరకాండ మొదటి సర్గ. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ యేషు పదమన్వేష్టం చారణాచరితే పధి. జామవంతుడి ప్రోత్సాహంతో హనుమంతుడు తన శక్తి తాను తెలుసుకున్నాడు. రావణుడు అపహరించిన సీతను తానే వెతకవలసి ఉందని గ్రహించాడు. చారణంలో సంచరించే ఆకాశ మార్గంలో లంకకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర. చేయసాధ్యం కాంది సాటి లేనిది ఆయన సాహసానికి పూనుకున్నాడు. సముద్ర లంఘనంలో ఇది హనుమంతుడు చేసిన మొదటి దుష్కర కర్మ, అంటే కష్టసాధ్యమైన పని. అవతల ఒడ్డు కనిపించని సముద్రం, దాని వెడల్పెంతో ఎవరికీ తెలియదు. అది 100 యోజనాల సంపాది చెప్పాడు. అవతల ఘట్టంలో లంకలో సీత ఉందని తనకు కనిపించిందని చెప్పి ఎగిరిపోయాడు. ఈ ఆకాశ పురాణం నిజమేనని నమ్మి, సముద్రం వెడల్పు 100 యోజనాలను నమ్మి ప్రాణాలొడ్డి అందుకు తగిన లంఘన ప్రయత్నాన్ని పూనుకున్నాడు. హనుమంతుడు ఇలా పూనుకోవటమే అతను చేసిన మొదటి దుష్కర కర్మ. మెడచాల్చి శిరస్సు పైకెత్తి ఆలోచించాడు, అంటే వెన్నుపూసను నిటారుగా ఉంచాడు. యోగ సాధనకు ఇది తొలిమెట్టు. సముద్ర లంఘనానికి మనస్సులో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. పచ్చగా ఒత్తుగా వైఢూర్యములు పరిచినట్టు పచ్చికలో అటూ ఇటూ నడుస్తూ ఆలోచించాడు. ఆలోచిస్తూనే శరీరం పెంచుతూ వేగంగా పెంచాడు. ఆయన ఎలా పెరిగిపోతున్నాడంటే, ముందుగా ఆయన వక్షానికి తగిలి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. ఆ వేగానికి అనేక మృగాలు మరణించాయి. హనుమంతుడు ఎంత ఎత్తు ఎదిగాడంటే, అతను మహేంద్రగిరి మీద ఉన్న అరణ్యంలో తిరుగుతుంటే మహారథంలో దిగిన మత్తగజములాగా ఉన్నాడు. దక్షిణానికి ఎగరడానికి సిద్ధమై తూర్పు దిక్కు తిరిగి సూర్యుడికి, మహేంద్రుడికి, తన తండ్రికి వాయుదేవుడు నమస్కరించాడు. ఒక గొప్ప పనిని ప్రారంభించడానికి ముందు తూర్పునకు తిరిగి దైవాన్ని తనకు అనుకూలించమని ప్రార్థించడం మన సాంప్రదాయం. ఎగరవలసినది దక్షిణానికి అయినా కార్యసాధనకు దేవతలు తూర్పుకే తిరిగి ప్రార్థించాలి. ఎగరడానికి అనుకూలంగా గట్టిగా లాంచింగ్ పేడ్లా ఉండటానికి మహేంద్ర పర్వతాన్ని చేతుల్లో అదిమాడు పాదాలతో తొక్కాడు. అలా అనుస్తుంటే అంత పర్వతం ఊగిపోయింది. చెట్ల నుంచి పువ్వులు జలజలా రాలి అది పుష్పగిరిలా కనిపించింది. పర్వతాన్ని అలా గట్టిగా నొక్కుతుంటే దాని నుండి జలధారలు ప్రవహించటం మొదలుపెట్టాయి. రంగుల రంగుల వైరిక ధాతులు చూర్ణమై మెత్తన చూర్ణాల క్రిందికి ధారలుగా ప్రవహించి పర్వతం మీద గీసిన రంగుల గీతలుగా కనిపించాయి. హనుమంతుడు నొక్కుతుంటే ముందు పెద్ద పెద్ద గుహలు కుంచుకుపోయాయి, కలుగుల్లా అయిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక ఆ గుహలో ఉన్న జీవులు ధృవీకృతై సల్వై భయంతో వికృత శబ్దాలు చేస్తూ బయటికి పరిగెత్తాయి. గుహలు మూసుకుపోయాక చిన్న చిన్న కలుగులు కూడా గుల్లగా మిగలకుండా తొక్కుతుంటే ఆ కలుగుల్లో ఉన్న విషసర్పాలు తమనెవరో ఏదో చేస్తున్నారని కోపంతో బయటకు వచ్చి బండరాళ్ళు కాటేస్తాయి. ఆ విషజాలకు రాళ్ళు పగిలి దగ్ధం అయిపోయాయి. యక్షకిన్నర గంధర్వులు విద్యాధరులు భార్యలతో అందమైన పర్వతాల మీద విహారానికి వచ్చేవారు. పర్వతం అలా కుంచుకుపోతుంటే అక్కడ విహరిస్తున్న విద్యాధరులు ఎరుపు ఏమవుతుందో తెలియక ఏదో మహాశక్తి పర్వతాన్ని బద్దలు కొట్టేస్తుందనుకుని భయపడ్డారు. పానభూమి గతం హిత్వా హైమమాసవ భాజనం పాత్రాణి చ మహర్గాణి కరకాంస మయాన్. అంతవరకు పానగోష్ఠిలో ఉన్నవారు మద్యంతో నిండి పెద్ద బంగారు పాత్రలు, ఆ మద్యం తాగే సన్నని పొడవైన గ్లాసులు, ఆయుధాలు వదిలిపెట్టి భార్యలతో సహా ఆకాశంలో ఎగిరారు. విద్యాధరులు మహర్షులు ఆకాశంలో నిలిచే శక్తి గలవారు కనుక అక్కడి నుంచి చూస్తే వారికి మహేంద్ర పర్వతం మీద నిలిచిన మరో మహాపర్వతంలా హనుమంతుడు కనిపించాడు. అంతలో ఆకాశం చరించే సిద్ధులు చారులు అనుకుంటున్న మాటలు వారికి వినిపించాయి. ఆహా హనుమంతుడు పర్వతమంతగా శరీరం పెంచి రాముడి కోసం, తనతో వచ్చిన వారిల కోసం అనితర సాధ్యమైన సాహసాన్ని పూనుకున్నాడు. ఆ మాట విన్న విద్యాధరులు భయం వదిలి ఆనందంగా నవ్వుకుంటూ హనుమంతుని చూశారు.
ఆయన ఒక్కసారి రోమాలను విదిలించి మేఘంలా గర్జించాడు. తోక జోడించి వీపు మీద నెట్టెలను గాలించాడు. ఇనుప పరిగెల వంటి భుజాలను బిగబట్టాడు. నడుము సన్నగా చేసి మోకాళ్ళు వంచి పాదాలు ముడిచాడు. చెవులు వెనక్కి ముడిచి లంకను చేరడానికి వెళ్ళవలసిన ఆకాశ మార్గాన్ని చూస్తూ బయలుదేరడానికి సిద్ధమయ్యి వానరులందరూ వినేలా ఇలా ప్రకటి యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ గద్గమిష్యామి లంకాం రావణ పాలితం. రామబాణంలాగా వాయువేగంలా రావణపాలితమైన లంకకి వెళ్ళి వెతుకుతాను. అక్కడ సీత కనబడకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వెతుకుతాను. అక్కడ సీత కనబడకపోతే ఏమాత్రం అలసట లేకుండా లంకకు తిరిగి వచ్చి రావణుని బంధించి సీతో సహా తెస్తాను. ఎలాగైతే సీతను తీసుకునే వస్తాను అలాగైనా ఆమె కనబడకపోతే రామునితో సహా లంకను పెళ్ళగించి తీసుకుని వస్తాను. అనుకున్న కార్యం సాధించి తీరుతాను. మనసులోంచి ఇతర ఆలోచనలు దూరం చేశాడు. సముద్ర లంఘనం మీదనే బుద్ధి ఏకాగ్రం చేసి మహేంద్ర పర్వతం నుంచి గాలిలోకి ఎగిరాడు. ఆ మహాకవి తొడల వేగానికి చుట్టూ ఉన్న గాలి అదే వేగంతో పైకి వేచింది. ఆ వాయువు వేగాన్ని పర్వతం మీద ఉన్న వృక్షాలు కూకటి వేలతో భూమిని చీల్చుకుని బయటకు వచ్చి కొమ్మలన్నింటినీ కిందకు ముడిచిపెట్టుకుని ఆయన వెంట గాల్లోకి ఎగిరాయి. సారవంతమైన కొన్ని వృక్షాలు రాజును సాగరంపి సైన్యంలా పరిమితమైన దూరం మాత్రమే ఎగిరి సముద్రంలో పడ్డాయి. తేలికపాటు చెట్లు ప్రియబంధమును సాగరం పేవార్లా చాలా దూరం ఎగిరి సముద్రంలో పడ్డాయి. ఒక వస్తువు వేగంగా గాలిలో కదిలినప్పుడు దాని కింద భాగంలో పీడనం తక్కువై అక్కడ ఉన్న చిన్న చిన్న వస్తువుల మీద చెప్పలేనంత బలం ఊర్ధ్వదిశలో పనిచేస్తుంది. దీన్ని బెర్నౌలీ సిద్ధాంతం అంటారు. ఈ బలమే విమానాల గాలిలో ఎగిరేలా చేస్తుంది. హనుమంతుని ప్రారంభ వేగం ఎంత గొప్పదంటే దానివల్ల కదిలిన గాలి గొప్ప గొప్ప వృక్షాలను పెకలించింది. ఆ వృక్షాలు అలా ఎగిరిపోతుంటే వాటికి ఉన్న పుష్పాలు రాలి గాలి పైకి లేచి హనుమంతుడికి శరీరం అంతా అలంకరించినట్లు ఉన్నాయి. కుప్పించి ఎగిరి పర్వతమంతటి మహాకవి. ఆ కవి వెనక గాలిలో లేచిన విశాలమైన వృక్ష సమూహాలు, వాటి నుండి రాలి అయస్కాంతాన్ని తగులుకున్న ఇనప రజనాలు, హనుమంతుడికి శరీరాన్ని తగులుకున్న పుష్పాలు, అదో మా అద్భుతమైన దృశ్యమైన కనబడింది. ఆయన తనను తాను ప్రేక్షించుకున్న దిశను వాల్మీకి లవన్ పిభన్నివ భవౌ చాపి సోర్మిమాల మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశేస మహాకపి. క్షితి సమాంతరంగా సముద్ర ఉపరితలం నుంచి భూమిపై చూస్తే హనుమంతుడు త్వరంగా పంక్తులతో కూడిన మహాసముద్రం తాగటానికి ముందుకు పోతున్నట్లు ఉన్నాడు. క్షితి జలంభంగా ఆకాశంలో నిలబడి భూమిపై చూస్తే ఆకాశాన్ని తాగుతానికి దూసుకుపోతున్నాడా అంటే క్షితిజ సమాంతరాలను క్షితిజ జలంబలంతో సమానమైన కోణం చూస్తూ పోతున్నాడు. అలా బయలుదేరి తక్కువ శక్తిని ఖర్చు చేసి ఎక్కువ దూరం కోసం భౌతిక శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. ఆంజనేయుడు తనకున్న అపారమైన శక్తిలో చిన్న భాగాన్ని మాత్రం ఉపయోగించి సముద్రాన్ని దాటను నిర్ణయించుకుని అలానే బయలుదేరాడు. ఆ సంగతి వాల్మీకి ముందు ఇంకా స్పష్టం చేస్తాడు. గుండ్రంగా పచ్చగా ఉన్న మహాకవి నేత్రాలు ఆకాశంలో సూర్యచంద్రులు ఏకకాలంలో ఒకే కాంతితో ఉదయించినట్లు ఉన్నాయి. వృత్తాకారంలో తోక హనుమంతుడు పరివేశివ భాస్కర ఆకాశంలో గూడు కట్టిన సూర్యుడిలాగా ఉన్నాడు. ఆయన వేగానికి మూలాల నుండి వస్తున్న గాలి చేసేటప్పుడు మేఘగర్జనలా ఉంది. మేఘ మండలంలో ఉన్న మేఘాలను లాక్కుపోతున్నాడా అనిపించేలా నీల మేఘాలన్నీ ఆయన్ని అనుసరించి కదిలాయి. మంగళం కౌసలేంద్ర మహనీయ గుణాంతే చక్రవర్తనూజా సార్వభౌమాయ మంగళం. శ్రీమతే మంగళాశాసన పరమదాచార్య పురోమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయ అస్తు మంగళం. శ్రీమతే రమజామాతృ మణీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జై శ్రీరామ్.